పేరవా నాగమణి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదవా, మీకు గత ప్రభుత్వం నచ్చిందా ఈ ప్రభుత్వం నచ్చిందా? ఆ ప్రభుత్వం నచ్చింది. ఎందువల్ల అంటే మేము బతకలేని వాళ్ళమే, మీరు బతకమని మాకు సంవత్సరానికి 18,000 వేసుకుంటాం, పింఛన్ వస్తున్నాయి. ఏ పని చేసుకోమన్నా ఆ పని ఆ డబ్బులు పెట్టుకొని దాని మీదనే సంపాదించుకొని తినమన్నారు. ఆ పాపకి అమ్మఒడి అంటే మాకు ఇంటికి వచ్చి బియ్యం ఇస్తున్నారు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టుకోమని డబ్బులు ఇచ్చారు. కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, స్లాబ్ అంతా అయిపోయింది, కోట పని కూడా అయిపోయింది. ఇక్కడ కట్టుకోవాలి కలిసి స్ట్రాబెరీ కాలనీ. ఇప్పుడు ఆ ప్రభుత్వం బాగుంది మాకు, కాకపోతే దేవుడు దయాల ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందువల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు నచ్చలేదు మీకు? ఏమిచ్చాడు, ఏం చేశాడు? ఒక్కరా కాసుకోవాలా పోయాడా? కళ్ళు తిరిగి పడిపోయాడు ఎంతమంది, చచ్చిపోయాడు ఎంతమంది, పెన్షన్ పోయి బియ్యానికి పోయాడు. రేపు రాపో ఎల్లుండి రాపో ఇదే అంటుంటారు. బియ్యానికి పోతే ఇళ్ళు పాలు కొడుతున్నారు, మార్కులు వేస్తే మేము పోయి అడిగితే కొట్టారు అంటే మీకు ఎలక్షన్ వేసి ఓట్లు వేసి గెలిపించింది ఎందుకంటే డబ్బులు లోపలేదని అడిగారు. అట్టేటప్పుడు ఎందుకు వేయాలా? మాకు సెలవు ఇచ్చే పరిస్థితి ఎప్పటి నుంచో నా మొరకత సెలవు చెప్పిలా. సెలవు ఇచ్చాడు, డబ్బులు కూడా ఇచ్చాడు, సిమెంట్ కంపెనీ అన్ని ఇచ్చాడు, కట్టుకొని ఇచ్చాడు. ఏ ఇబ్బంది లే. ఆయన వస్తే అందరినీ బాగా చూస్తాడు, పెద్ద చిన్న అందరినీ బాగా చూస్తాడు. పిల్లకాయలకి చదువులకు గానీ, గుడ్డలకు గానీ, అన్నాలకు గానీ అన్నిటికీ బాగుండేది. పిల్లకాయలు బాధలు పడట్లే. అమ్మ ఇప్పుడు మీకు లోకల్ నాయకులు ఉన్నారు, పోలవరం రెడ్డి కానీ మన ప్రసన్న కుమార్ రెడ్డి కానీ, మీ సమస్యల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా? మార్కులు వేసిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి పోయాం, అదే ఎమ్మెల్యే కాబట్టి పోయాం. ఇళ్ళకి మార్కులు వేసారు, ఇల్లు లేపేస్తారు, ఎట్ట చేయాలంటే లేపేస్తారమ్మా మీకు ఇళ్ల స్థలాలన్నీ ఇచ్చేసారు. పోలవరం రెడ్డి కాడికి పోతే ఆ మాట అన్నాడు. ఎప్పుడు పోయాము? ఉదయం 5 గంటలకు పోతే ఆయన నిద్ర లేచి రెడీ అయ్యి 10 గంటలకు బయటకు వచ్చి అప్పుడు పోయి అడిగితే కూడా సరిగ్గా మాట్లాడలేదు. 2 మాటలతో వెళ్ళిపోతుంటే మేము ఆటో తెచ్చుకొని రేషన్ కార్డు కూడా లేదు సార్, మాకు పరిస్థితి పేదవాళ్ళు అంటే ఓట్లు వేసి గెలిపించింది మిమ్మల్ని ఎమ్మెల్యేగా మేము కష్టపడి అంటే ఏమి ఓట్లు వేసారా మీరు డబ్బులు నూకలేదా అని అడిగారు. అడిగితే ఆ మాటతో కూడా మేము వచ్చేసాము. తర్వాత ఏమంటే మేము అందరం మాట్లాడుకొని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటికి పోయాం. మాకు ఇళ్ల స్థలాలు చూపండి, మార్కులు వేసేసారు, మేము ఎక్కడ పోవాలా రోడ్డు గురించి ఎక్కడ బతకాలి, పిల్లకాయలు చిన్న పిల్లకాయలు అయిపోయినా అని చెప్పి అడిగాం. అమ్మ మీకు చాలా సార్లు సెలవు ఇస్తామన్నమ్మా, మీరు వస్తున్నారు, మళ్ళీ మా కాడికి వచ్చారు, ఖాళీ సెలవు ఏడన్నా ఉంటే చూసి చెప్తాను మాట్లాడి అని చెప్పారు. సరే మాట్లాడి మాకు సెలవులు పాటించుకున్నారమ్మా. మీరు వెళ్ళగానే మిమ్మల్ని వెళ్ళక్కడ పోతే మగన మర్యాద చేశారు. కూర్చున్నామా, కూర్చోండి 2 నిమిషాలు వస్తాము, రిబ్బన్ కటింగ్ చేసేసి మీరు ఇక్కడే కూర్చోండి అన్నారు. నా అందరి కింద కూర్చోంటే ఆయన కూడా కింద కూర్చున్నారు, మమ్మల్ని నా పైన కూర్చొని ఆయన పైన కూర్చున్నారు. కూర్చొని మాకు సమాధానం బాగానే చెప్పారు, మాకు అన్ని బాగానే చేశారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇల్లు ఇచ్చారు, అలాగే ఇళ్ళ స్థలం కూడా ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, అన్ని చేశారు, బాగానే చేశారు. మళ్ళా రావాలా జగన్ అని ఓటైతే జగన్కే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోటేరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సైకో అంటున్నారు, ఈయనే పెద్ద సైకో. ఈయన ఇంట్లో పోయి ఏమన్నా వాళ్ళని ఏమన్నా పొడిచాడా, ఏమన్నా చేశాడా సైకో ఆడేదానికి? ఆయన వయసు అంతా, ఈయన వయసు అంతా, ఈయన అనొచ్చు ఆ మాటలు సైకో అని. సయ్యద్ సమీద. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, రేపు ఏ ప్రభుత్వం మీరు రావాలని కోరుకుంటున్నారు? మేము జగన్ కే కోరుకుంటున్నాం, జగన్ అనే రావాలనుకుంటాము. మీకు మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటు జగన్ కే వేస్తారు. జగన్ కేసు మళ్ళీ గెలిపించి. నాకు 20 సంవత్సరాల నుంచి పింఛన్ రాలా, 22 సంవత్సరాల నుంచి. ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు పింఛన్ వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది. ఆయన సమ్ముతిని లేదని ఎట్ట చెప్తాం? మేము చెప్పమాట ఆయనే రావాలని మేము కూడా కోరుకుంటాం. ఓటు కూడా ఆయనకే వేస్తాం. కాకపోతే కొంచెం మమ్మల్ని సామాన్లకి అవి రేట్లు కొంచెం ధరలు తగ్గిస్తే బాగుంటుంది. ప్రశాంత్ రెడ్డి టీడీపీ తరఫున నిలబడుతుందమ్మా, ఆమె 5,000 డబ్బులు ఇస్తుంది అంటున్నారు, ఇస్తే తీసుకుంటారా? ఏమో సార్, అంటే తీసుకున్నా గానీ వేసేవాళ్ళు లేరు. వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు, వీళ్ళు ఇచ్చినా తీసుకుంటారు. ఏం కాదు, ఎందుకు అబద్ధాలు చెప్పాలా? వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు, ఎవరు ఇచ్చినా తీసుకుంటారు. ఎవరి ఇష్టాలకు వాళ్ళకి మన మనసులో ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేసుకుంటారు. మనకి ఏమనిపిస్తే అది చేయాలి కానీ ఇప్పుడైతే ఓట్లకి ఇళ్ళమ్మడి వస్తారు సార్. రేపు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ కాడికి మాకు ఒక అవసరం పడిపోతే మాకు సమాధానం కూడా చెప్పారు. మేము ఇంతకు ముందు రోడ్ల మీద ఇల్లు ఎత్తేస్తామంటే పోయాం వాళ్ళ ఇంటికి. పోతే ఆయన తెలుగుదేశం వాళ్ళ ఇంటికి కూడా పోయాము. ఆయన మేము 6 గంటల నుంచి 9-10 దాకా ఉన్నా గానీ బయటికి రాలా. ఈసారి మాత్రం పోతా కూడా ఆగి మమ్మల్ని టిఫిన్ కి డబ్బులు ఇచ్చి, టీలు పెట్టించి అన్ని మాట్లాడి మాకు సంతోషంగానే పంపించారు. మేము ఆయన మీదే గౌరవంగా ఉన్నాము. ఆయన చూసుకొని మాకు ఈ 7-3 ఏళ్ళకి సాయం చేయాలి సార్. మా ఇల్లుకి మాకు చేర్పిస్తే చాలు.
థ్యాంక్స్.